లోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నెమ్మదిగా అమెరికాకి తత్వం బోధపడుతోంది. భారతదేశంతో టారిఫ్ యుద్ధం చేయటం వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. భారతదేశాన్ని ఏదో బెదిరించాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మొదటికే బెడిసి కొట్టేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే అమెరికా నెమ్మదిగా కరెక్టివ్ మెజర్స్, దిద్దుబాటు చర్యల్ని ప్రారంభించింది. దిద్దుబాటు మొట్టమొదట మోదీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అని ఒకవైపు అంటూనే భారతదేశంతో వాణిజ్య ఒప్పందం, ట్రేడ్ డీల్ని మేము అంతిమ రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని చెబుతూనే టారిఫ్లు తప్పనిసరి అయ్యాయి. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది, అందుకని మాకు తప్పనిసరి అయింది. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ట్రంప్ చేస్తూ వచ్చారు. అదే సమయంలో ఆయన వాణిజ్య సలహాదారు ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశాన్ని నానా మాటలు అంటూ వచ్చారు. మొత్తం మీద ఒకవైపు క్యారెట్, ఒకవైపు స్టిక్ పాలసీ, అంటే ఒకవైపు బుజ్జగిస్తున్నట్టుగా ఉంది, మరొక వైపు బెదిరిస్తున్నట్టుగా ఉంది. ఈ రెండు పనులు ఏకకాలంలో చేస్తూ వచ్చారు. ఇప్పుడు అమెరికా స్వరము మరింత మారింది. అనేక కారణాలు ఉండవచ్చును. ఒకటి, నేపాల్లో మారిన పరిస్థితులు, నేపాల్లో ఏం చేయాలన్నా కూడా భారత అవసరం ఉంది. రెండవది, చైనాని నిజంగా అదుపు చేయాలన్నట్టయితే ఇండో పసిఫిక్ రీజన్లో భారతదేశాన్ని పక్కన పెట్టి, భారతదేశాన్ని పూర్తిగా ఉపేక్షించి ఏమీ చేయలేదు. ఎందుకంటే ఫిలిప్పీన్స్, వియత్నాం, కొరియా వంటి దేశాలు చైనాకు సమవుజ్జీలు కావు, చైనాని నిలువరించేటటువంటి సామర్థ్యం లేనటువంటి దేశాలు. పర్యవసానంగా భారత్ లేకుండా ప్రజాస్వామ్య చతుర్భుజి, క్వాడ్ అంటారు, డెమోక్రటిక్ క్వాడ్రిలాటరల్, దీనిలో జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, భారత్, ఈ 4 దేశాలు ఉండాలి. కాబట్టి క్వాడ్, భారత్ లేని క్వాడ్ని ఊహించుకోలేము. కాబట్టి ట్రంప్ యొక్క స్వరం మళ్ళీ మారింది. మొన్న ఆ మధ్య టారిఫ్ యుద్ధం కొనసాగుతున్నటువంటి సమయంలో అసలు క్వాడ్కి ట్రంప్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. క్వాడ్ సమావేశం ఈసారి భారతదేశంలో జరగాలి, భారతదేశానికి ట్రంప్ వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పింది. కానీ నెమ్మదిగా ఇప్పుడు అమెరికాకి విషయం అర్థమవుతోంది. క్వాడ్ సమావేశం ఉంటుంది, క్వాడ్ సమావేశానికి ట్రంప్ భారతదేశానికి రాబోతున్నారు. అంతకుముందే భారత ప్రధాని నరేంద్ర మోదీతోటి ఆయన ఫోన్లో సంభాషించబోతున్నారు. అంటే అమెరికా నెమ్మదిగా భారతదేశాన్ని టారిఫ్ల పేరిట బెదిరించటం మొదటికే మోసాన్ని తెస్తోందని గుర్తించినట్టుగా అర్థమవుతోంది. ఈ ఎస్సీఓ సమావేశానికి వెళ్ళినటువంటి భారతదేశము అమెరికాకి ఒక సిగ్నల్ పంపించింది. బ్రిక్స్ సదస్సు, ఆన్లైన్ సదస్సుకి నరేంద్ర మోదీ హాజరు కాలేదు. దీని ద్వారా అమెరికాకి కొంత ఊరడింపు సందేశాన్ని పంపించింది. ఇప్పటికీ అమెరికాకి బ్రిక్స్ పట్ల కూడా చాలా ఆగ్రహం ఉంది. బ్రిక్స్ అనేది డీడాలరైజేషన్ ప్రక్రియలు వేగవంతం చేసే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఈ సదస్సుకు వెళ్లకుండా అమెరికాకు కాస్త మోచేయి కదిలించేందుకు కావలసినంత చోటుని మోదీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు భారతదేశానికి రాయబారిగా ఎంపికైనటువంటి సెర్గియో గోర్, ఆయన అమెరికాకి సంబంధించినటువంటి యుఎస్ సెనేట్ కన్ఫర్మేషన్ హియరింగ్లో మాట్లాడుతూ ఈ సంవత్సరాంతానికి జరిగే క్వాడ్ సదస్సు ఇది భారత్లో జరుగుతుంది, దీనికి డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నారు, డొనాల్డ్ ట్రంప్ రావడానికి ముందు మోదీతో ఫోన్లో సంభాషిస్తాడని చెప్పారు. అంటే పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. అమెరికా టారిఫ్ల విషయంలో కూడాను ఇప్పటికీ కొంత మొండిపట్టు పడుతున్నప్పటికీ నెమ్మదిగా భారతదేశంతో చెలిమి చేయటం వల్ల మాత్రమే అమెరికా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. లేకపోతే భారత్, అమెరికా, రష్యాల కూటమి కనుక ఏర్పాటైనట్లయితే మొదటికే మోసం వస్తుందన్నది గుర్తించినట్టుగా కనిపిస్తోంది. అమెరికా ధోరణిలో కూడాను గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. ఎందుకంటే భారతదేశం యొక్క దృఢ వైఖరి, టారిఫ్ల యుద్ధం ప్రకటించగానే భారత్ బెదిరిపోలేదు, జంకలేదు, రెసిప్రొకేటరీ టారిఫ్లు విధించే పరిస్థితి కూడా లేదు. కానీ భారతదేశము ధైర్యంగా దీన్ని ఎదుర్కొన్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో దీంతో అమెరికా నెమ్మదిగా నీరు కారుతూ వచ్చింది. ముందు బెదిరిస్తూ, బుజ్జగిస్తూ ఏకకాలంలో రెండూ చేసే ప్రయత్నం చేసింది. అది ఫలించకపోయేసరికి క్వాడ్ కూడా చేతిలోంచి జారిపోతే ఇబ్బంది. కాబట్టి ఇప్పుడు అమెరికా స్వరాన్ని మార్చింది. ఈ సంవత్సరాంతానికి జరిగేటటువంటి క్వాడ్ సదస్సుకి రావడానికి
డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇది మన రాయబారిగా రాబోతున్నటువంటి సర్గియో గోర్ స్వయంగా ప్రకటించడం, ఇది మారుతున్నటువంటి ఈక్వేషన్స్కి భారతదేశాన్ని కోల్పోకూడదన్న తాపత్రయం అమెరికాలో నానాటికి పెరుగుతోందనడానికి ఇదొక నిదర్శనం. ఆ రకంగా చూసినట్టయితే ఒక రకంగా మోదీ యొక్క దౌత్యానికి, పట్టుదలకి, చాలా చాణక్యానికి, చాలా తెలివిగా అమెరికాతో డీల్ చేసినటువంటి విధానానికి ఫుల్ మార్క్స్ పడ్డట్టుగా మనము భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.